నమస్తే, నేను శ్రీ. వెల్కమ్ టు ఇది నిజం. పాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాల డిమాండ్లు ఎలా పుట్టుకొస్తున్నాయో కొత్త జిల్లాల కోసం కూడా ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. అయితే అవి ఇంతవరకు సాకారం కాలేదు. దేశంలోని కొన్ని జిల్లాలు ప్రపంచంలోని కొన్ని దేశాల కంటే పెద్దవిగా ఉన్నాయంటే నమ్మి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల డిమాండ్లు, వాటి ఏర్పాటు, సాధ్యాసాధ్యాలపై ఇవాల్టి ఇది నిజం. మన దేశంలో ఇప్పుడున్న జిల్లాల సంఖ్య 671. 1985 తర్వాత దేశంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలు 237 మాత్రమే. మిగిలినవన్నీ స్వాతంత్రానికి పూర్వం నుంచి ఉన్నవే. ఇక మన రాష్ట్రంలో అయితే ఒక్క కొత్త జిల్లా కూడా ఏర్పడలేదు. అంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జిల్లాల సంఖ్య పెరిగిన దాఖలాలు కనిపించడం లేదు. 1956లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో కేవలం 3 జిల్లాలు మాత్రమే కొత్తగా ఏర్పడ్డాయి. 1970లో ప్రకాశం జిల్లా, 1978లో రంగారెడ్డి, 1979లో విజయనగరం జిల్లాలు మాత్రమే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆవిర్భవించాయి. మన రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత గత 60 ఏళ్లలోనూ కూడా 60, 65 ఏళ్ళు, 56 నుంచే కాకుండా అంతకుముందు నుంచి కూడా మీరు చూసినట్టయితే మన కొత్తగా ఏర్పడిన జిల్లాలు కేవలం 3. హైదరాబాదు రంగారెడ్డికి విభజించడం జరిగింది. నగరము రంగారెడ్డి కూడా చాలా భాగం నగరంలో భాగం అయిపోయింది. రెండోది ప్రకాశం జిల్లా, అటు నెల్లూరు జిల్లాలో కొంత భాగాన్ని, గుంటూరు జిల్లాలో కొంత భాగాన్ని, కర్నూలు జిల్లాలో కొంత భాగాన్ని కలిసి ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ అది రాష్ట్రంలో మరి 2వ పెద్ద జిల్లా అయింది. మూడోది శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈ 2 జిల్లాల నుంచి ముక్కలను తీసి విజయనగరం జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ స్థాయి ఓ జిల్లా సగటు వైశాల్యం 4864 చదరపు కిలోమీటర్లు. అదే మన రాష్ట్రంలో అయితే 11960 చదరపు కిలోమీటర్లు. ఇంత పెద్ద వైశాల్యం కలిగిన జిల్లాలున్న రాష్ట్రాల్లో మనదే ఫస్ట్. విస్తీర్ణంలో మనది 4వ అతిపెద్ద రాష్ట్రం. మన రాష్ట్రంలో ఒక్కో పార్లమెంటు సభ్యుడు సగటున 20 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే ఒక్కో జిల్లా కలెక్టర్ 37 లక్షల మంది సాధక బాధకాల్ని వినాల్సి వస్తోంది. దేశంలో సగటున 18 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో 86,000 మందికి ఒక జిల్లా ఉంది. మన రాష్ట్రంలో మాత్రం 37 లక్షల మందికి ఒక జిల్లా ఉంది. నాగాలాండ్లో 1500 చదరపు కిలోమీటర్కు ఒక కలెక్టర్ ఉంటే మన రాష్ట్రంలో 11,960 చదరపు కిలోమీటర్కు ఓ కలెక్టర్ ఉన్నారు. జిల్లా వైశాల్యం 19,130 చదరపు కిలోమీటర్లు. గోవా, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాల కంటే అనంతపురం జిల్లా పెద్దది.
అంతేకాదు మాల్దీవులు, బహ్రెయిన్, బ్రూనె, డొమినికా, గాంబియా, జమైకా, కువైట్, లెబనాన్, మారిషస్, సింగపూర్ లాంటి 23 దేశాల కంటే అనంతపురం జిల్లా పెద్దది. సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది. అయితే దాని ఉద్దేశం ఇంకా పూర్తి స్థాయిలో నెరవేరలేదు. ఎందుకంటే జిల్లాలు పెద్దవిగా ఉండడం, ప్రజలకు సరిపడా పాలనా యంత్రాంగం లేకపోవడం ఇందుకు ఓ కారణం. పైగా మన రాష్ట్రంలో అధికారం మొత్తం హైదరాబాద్లోనే కేంద్రీకృతమై ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది. కేబినెట్ నిర్ణయం తీసుకుంటే జిల్లాలను ఏర్పాటు చేయొచ్చు. కొత్త జిల్లాల కోసం ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి మొర ఆలకించే వారే కరువయ్యారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల సంఖ్యను పెంచినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది, సత్వర న్యాయం జరుగుతుంది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఆవశ్యకత ఎంతో ఉందని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆయన ప్రభుత్వంతో పాటు పార్టీ అధిష్టానానికి కూడా ఎన్నో ప్రతిపాదనలు పంపారు. మన రాష్ట్రంలో జనాభా 8,50,00,000 పైచిలుపు. కొన్ని జిల్లాలు చాలా పెద్ద జిల్లాలు ఉన్నాయి. ఉదాహరణకు మా గుంటూరు జిల్లా తీసుకుంటే 50,00,000 జనాభా, ఈస్ట్ గోదావరి తీసుకుంటే ఇంకా ఎక్కువ జనాభా ఉంది. అట్లా పెద్ద పెద్ద జిల్లాలు. డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే కలెక్టరు, ఎస్పీ ఇలాంటి వాళ్ళు ఫోకస్ అంతా అభివృద్ధి కార్యక్రమాలంతా వాళ్ళ చుట్టూ ఉంటాయి. మారుమూల ప్రాంతాలకి వెళ్ళలేకపోతున్నారు. చాలా వ్యవస్థలు మారుమూల ప్రాంతాలు పనిచేయట్లేదు. అందులో ప్రజాస్వామ్యం మీద ప్రజలకి సన్నగిలుతుంది, ప్రజా గౌరవం సన్నగిలుతుంది. అందువల్ల ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకి గౌరవం పెరగటం, తర్వాత ప్రజలకి సరైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ వెళ్తున్నాయో లేదో చూడటం. ఈరోజు అన్ని అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయి. అవన్నీ సూపర్వైజ్ చేయాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చిన్న జిల్లాలు అయితే బాగుంటుందనేది నాకున్న అభిప్రాయం. నేను దాన్ని ప్రాపగేట్ చేస్తూ ఉన్నాను. అట్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 10 జిల్లాలు పెంచితే ఇంకా పరిపాలన వ్యవస్థ చాలా దగ్గరికి వెళ్తుంది అని నేను ఫీల్ అయ్యాను. గ్రామ సర్పంచ్లకు, మండలాధ్యక్షులకు ఆఫీసులు ఉన్నాయి. కానీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు భవనాలు లేకపోవడం విడ్డూరం. ప్రతి ఎంపీ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా ఎప్పటినుంచో ఉంది. అలాగే ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని ఓ రెవెన్యూ డివిజన్ గా మార్చి సబ్ కలెక్టర్ ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అదే జరిగితే మన రాష్ట్రంలో ఇప్పుడున్న 23 జిల్లాల సంఖ్య 42కు పెరుగుతుంది. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 82 నుంచి 294కు పెరుగుతుంది. అప్పుడు పాలనా యంత్రాంగం ప్రజలకు మరింత చేరువవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 338 మంది డిప్యూటీ కలెక్టర్లు, 171 మంది స్పెషల్ గ్రేడ్ కలెక్టర్లు ఉన్నారు. అయితే వీరిలో 128 మంది తప్ప మిగిలిన వారంతా స్పెషల్ పోస్టుల్లో ఉంటున్నారు. దీంతో వీరు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. ఇది నిజంలో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం.